ప్రజెంట్ మీరు చూస్తున్నది యాసర్కి సంబంధించిన క్రోమ్బుక్ 714 మోడల్ అండి. సో ఇది ప్రజెంట్ మనం ఓల్డ్ ఓఎస్ క్రోమ్ ఓఎస్ని డిజేబుల్ చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాం. మీకు ఓల్డ్ వీడియోలో బయోస్ని ఏ విధంగా ఫ్లాష్ చేసి విండోస్ని ఇన్స్టలేషన్కి ఫార్మ్వేర్ అప్డేట్ చేసుకోవాలో చూపించాను. ఆ వీడియో తర్వాత ఇది నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో అండి. మనం దీంట్లో 8GB పెన్ స్టిక్ని అయితే పెట్టడం అనేది జరిగింది. దీంట్లో మనకు బూటబుల్ విండోస్ 10 లైట్ వెర్షన్ అయితే రీబూట్ అయితే చేశాను. ఇప్పుడు మనం విండోస్ 10కి సంబంధించిన సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేద్దామండి. దానికి మనకు కావాల్సిందల్లా ఒక బూటబుల్ పెన్ డ్రైవ్ అండి. విండోస్కి సంబంధించిన బూటబుల్ పెన్ డ్రైవ్ని తీసుకుని మీరు క్రోమ్బుక్ని విండోస్ 10కి అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఒక యూఎస్బి మౌస్ని అయితే తీసుకోండి. ప్రజెంట్ ఈ క్రోమ్బుక్ అయితే యూఎస్బి పోర్ట్ అయితే ఒకటే ఉంది. దాంట్లో మనం బూటింగ్ పెన్ డ్రైవ్ అనేది పెట్టాం. సో ఇక్కడ ఒక టైప్ సి కనెక్టర్ని అలాగే మౌస్ యొక్క డాంగిల్ కనెక్ట్ చేసి టైప్ సిని అయితే నేను ఈ క్రోమ్బుక్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు మౌస్ అనేది ఆపరేట్ అయితే అవుతుందండి. సో ఇక్కడ మీరు కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతం నా దేశం ఇండియా అండి. సో దానికోసం నేను ఇంగ్లీష్ ఇండియా అయితే సెలెక్ట్ అది చేసుకుంటాను. ఓకే, అలాగే ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్ అని ఉంటుంది, వదిలేయండి. కీబోర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ ఇండియా అని వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్స్టాల్ బటన్పై క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ సెటప్ స్టార్టింగ్ అని వచ్చి కొంత టైం అయితే తీసుకుంటుంది. అలాగే ఇక్కడ మనకు విండోస్ 10 సంబంధించిన లైసెన్స్ కీ అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర లైసెన్స్ కీ ఉన్నట్లయితే ఇక్కడ లైసెన్స్ కీని అయితే ఎంటర్ చేయండి. ప్రస్తుతం నేను కీని అయితే ఎంటర్ చేయట్లేదు, తర్వాత కూడా మనం లైసెన్స్ అయితే ఎంటర్ ఇచ్చుకోవచ్చండి. సో ఇక్కడ నేను ఐ డోంట్ హ్యావ్ ప్రొడక్ట్ కీపై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యాక్సెప్ట్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదువుకొని నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ చూడాలండి, మనం అప్డేట్ చేసేదల్లా క్రోమ్బుక్ అండి. ఇది విండోస్కి సంబంధించిన క్రోమ్బుక్. సో దీన్ని అప్డేట్ చేసేటప్పుడు ఓల్డ్ సంబంధించిన డేటా రకరకాల పార్టీషన్లో అయితే ఉంటుంది. దానికోసం ఒక డ్రైవ్గా క్రియేట్ చేయాలి కనుక మీరు కస్టమ్ ప్యాక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు చాలా డ్రైవ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయో చూసారా? 50GB, 4GB, 4GB, 32GB, 16MB, 16MB ఇలా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో మనకు గూగుల్ క్రోమ్లో చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయండి. ప్రస్తుతం మనం విండోస్ 10కి అయితే అప్డేట్ అవుతున్నాం కనుక ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనం డిజేబుల్ అయితే చేయాలి, అంటే డిలీట్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేను 50GB సెలెక్ట్ చేసి డిలీట్ బ్యాగ్లో అవుతున్నాను. ఇక్కడ డిలీట్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ బి డిలీట్. ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ చేసండి. ఇవన్నీ కూడా పార్టీషన్లు అండి. డిలీట్. ఇవన్నీ డిలీట్ చేయకపోతే మీకు విండోస్ వేసిన తర్వాత మీకు ఇవన్నీ కూడా పార్టీషన్ డ్రైవ్స్ కింద మీకు కనిపిస్తాయండి. సో దానికోసం ఇవన్నీ డిలీట్ చేసి సింపుల్గా ఒక డ్రైవ్ లేదా 2 డ్రైవ్ల కింద పార్టీషన్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా బ్యాకప్ ఫైల్ దాచుకోవడానికి అలాగే చూడటానికి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న చెత్త డ్రైవ్స్ అన్నీ కూడా డిలీట్ చేసినట్లయితే అన్నీ కలిపి ఒక డ్రైవ్ అయితే అవుతుంది. తర్వాత మనం కావాల్సిన పార్టీషన్ అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మనకు 58.2GB అయితే చూపిస్తుంది. దీంట్లో ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్ 64GB అండి. సో ఈ 64ని మనం డైరెక్ట్గా సీకి అయితే ఇవ్వచ్చు, లేదా మీకు 2 పార్టీషన్లు కావాలనుకుంటే 30GB కింద చేసుకోవచ్చు. ప్రస్తుతం నాకున్న 64GB అనేది చాలా తక్కువ అండి స్పేస్. మొత్తం అంతా కూడా నేను సి డ్రైవ్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ లేదు మీకు ఏదైనా ఇంకొక డ్రైవ్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ న్యూపై క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ఉంది కదా, న్యూపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎంత జీబీ కావాలో అంత వాల్యూని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 1GB అంటే 1024 MBలు అండి. సో ఇంటూ మీకు ఎన్ని జీబీలు కావాలో అంత కాల్కులేట్ చేసుకోండి. 10,000 10GB ఇంకా 24 ఉంటుంది కనుక 10 × 24 240. సో కొంచెం ఎక్కువ అయితే పెడుతున్నాను.
350. సో ఇప్పుడు 10,350 అయితే పెట్టండి. మనకు దగ్గర 10 GB ఒక పార్టిషన్ డ్రైవ్ అయితే క్రియేట్ అవుతుంది. అప్లై. ఓకే, మనకి ఇక్కడ 9.5 GB ఉంది, సరిపోలేదు. మరలా దీన్ని ఒకసారి డిలీట్ చేయాలి. న్యూ క్రియేట్. మనం ముందుగా ఎంత 10,350 ఇస్తే సరిపోలేదు. సో ఇప్పుడు మనం 11,000 ఇద్దామండి. నాకు కరెక్ట్గా ఒక 10 GB స్పేస్ అనేది ఉండాలి, ఎందుకంటే చిన్న సాఫ్ట్వేర్ ఫైల్స్ అయితే దాచుకోవడానికి. ఓకే, ఎంత వచ్చింది? ఓకే, 10 GB అయితే వచ్చింది, 10.1 GB అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరు ఓఎస్ దేంట్లో వేయాలనుకుంటున్నారో దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ 3 వదిలేయండి. ఇంకా మనం ఓఎస్ వేయవలసింది 47 GBలో మనం ఓఎస్ అయితే వేయవలసి ఉంటుంది. దీన్ని ఒకసారి ఫార్మాట్ అయితే చేసేయండి. 10 GBని ఫార్మాట్ అయితే చేశాను. సో ఫార్మాట్ చేసినట్లయితే అది మనకు ఓఎస్ హార్డ్ డిస్క్ అనేది జీపీటీ అలాగే ఎంబీఆర్ అనేది ఉంటుంది. అది ఏంటన్నది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ ఫార్మాట్ చేసినట్లయితే మీరు ఎంబీఆర్ ఫార్మాట్, జీపీటీ ఫార్మాట్ అనేది అదే సెలెక్ట్ అయితే చేసుకుంటుంది. మీరు తర్వాత కానీ దీన్ని ఫార్మాట్ చేశారంటే వేరే జీపీటీలోకి దేంట్లోకి వెళ్ళిపోతే మీకు డ్రైవ్ అనేది కనిపించదు. సో దానికోసం ఇక్కడ ఫార్మాట్ అది చేశాను. మనం ఓఎస్ 47.5 దీంట్లో ఓఎస్ అయితే వేయాలి. ఈ డ్రైవ్ సెలెక్ట్ అది చేసుకోండి. మిగిలిన ఈ 3 డ్రైవ్స్ కనిపించవండి. రికవరీకి సంబంధించిన స్టోరేజ్ మనకు పార్టీషన్లో ఈ 3 కనిపించవు. మనకు కనిపించేయాలి ఈ 2 డ్రైవ్స్. సి డ్రైవ్ వచ్చేసి 47 GB ఉంటుంది, అలాగే డి డ్రైవ్ వచ్చేసి 10.1 GB అయితే ఉంటుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ బటన్పై క్లిక్ చేసినట్లయితే మీరు విండోస్ అయితే కాపీ అయితే అవుతుంది. సో కాపీయింగ్ ఫైల్స్ 100% కంప్లీట్ అవ్వాలి, అలాగే ఇన్స్టలేషన్ 100% కంప్లీట్ అవ్వాలి, అలాగే ఫేసర్ అప్డేట్, ఫినిషింగ్ ఇవన్నీ కూడా 100% కంప్లీట్ అయిపోయిందంటే మీ ఎస్ఆర్ క్రోమ్బుక్ విండోస్ 10తో పూర్తిగా అయితే అప్డేట్ అయినట్టే అండి. ఈ విధంగా మీరు క్రోమ్బుక్ని విండోస్ 10, విండోస్ 11తో అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు సాధారణంగా చూసినట్లయితే ప్రజెంట్ ఇప్పుడు కనిపిస్తున్న ఈ క్రోమ్బుక్ మోడల్ వచ్చేసి యాసర్కి సంబంధించిన 714 అండి. ఇది ఇక్కడ మోడల్ నెంబర్ కనిపిస్తుంది, యాసర్ క్రోమ్బుక్ 714. ఇది i5 మోడల్ సంబంధించిన ప్రాసెసర్ 8th జనరేషన్ అండి. అలాగే దీంట్లో మనకు 4 కోర్ 8 థ్రెడ్స్ అయితే ఉంటాయి. సో మీకు ఈ కాన్ఫిగరేషన్లో మీరు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మీకు బడ్జెట్ ఎంత లేదండి, ఒక 25K 30K అయితే అవుతుంది సెకండ్స్లో. అదే మీరు క్రోమ్బుక్ తీసుకున్నట్లయితే ఒక 10,000 లోపలైనా మీకు క్రోమ్బుక్ అయితే వస్తుంది. సో మీరు క్రోమ్బుక్ని ఈ విధంగా ఓఎస్ రిప్లేస్ చేసుకున్నట్లయితే మీకు అదే ప్రాసెసర్, అదే ర్యామ్, మీకు ఏంటంటే ప్రైస్ అనేది కలిసి వస్తుంది. కానీ ఏంటంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేసేటప్పుడు చాలా టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మనం మెయిన్గా దీన్ని ఓపెన్ చేసి మదర్ బోర్డు యొక్క బయోస్ చిప్ అయితే ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ చిప్లో ఉన్న డేటాను డిలీట్ చేసి మన విండోస్కి సంబంధించిన ఫర్మ్వేర్ని అయితే అప్డేట్ చేయవలసి ఉంటుంది. సో అది ఎలా చేయాలన్నది మీకు ఫస్ట్ వీడియోలో అయితే ఆల్రెడీ పబ్లిక్ అయితే చేశాను, ఆ వీడియో అయితే చూడండి. అలాగే ఒకవేళ మీకు హెచ్పికి సంబంధించిన క్రోమ్బుక్ యూజ్ చేసేవాళ్ళంటే లాస్ట్ 4 years బ్యాక్ అయితే మీకు ఒక వీడియో అయితే పబ్లిక్ అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా పెడతాను. హెచ్పి క్రోమ్బుక్ ఉన్న వాళ్ళు దాన్ని చూసి అప్డేట్ అయితే అవ్వండి. ఏసర్ క్రోమ్బుక్ ఉన్న వాళ్ళు దీన్ని చూసి అప్డేట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మన దగ్గరికి ఏదైనా డెల్ వచ్చినట్లయితే డెల్ది కూడా ఒక వీడియో అయితే చేస్తా అండి. మనకు కాపీ ఫైల్స్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ప్రజెంట్ ఉన్న ఈ క్రోమ్బుక్ని నేను ఈ విధంగా అప్డేట్ చేయడానికి నాకు 2 days టైం అయితే పట్టిందండి. మెయిన్గా దీంట్లో కొన్ని కీస్ అయితే పనిచేయలేదు, ఇక్కడ ఉన్న పవర్ బటన్ అయితే పనిచేయలేదు. ఈ పవర్ బటన్ అయితే నేను పూర్తిగా డిజబుల్ అయితే చేశాను. మీ దగ్గర ఉన్న క్రోమ్బుక్ కానీ ఈ పవర్ బటన్ కానీ పని చేయకపోతే డిజబుల్ చేసి మరి వేయవలసి ఉంటుంది. సో దానికోసం టైం అయితే ఎక్కువ పట్టింది. సో ఈ కంప్లైంట్ పవర్ బటన్లో ఉందని తెలియడం కోసం నాకు టైం అయితే ఎక్కువ పట్టింది. దీన్ని పూర్తిగా అయితే బర్న్ అయితే చేశానండి. చూడొచ్చు, చూసారా బటన్ లేదు ఇక్కడ. పూర్తిగా బర్న్ చేసి విండోస్ని అయితే
వేస్తున్నాను. తర్వాత మనకు పవర్ బటన్ ద్వారా మనం పీసీని అయితే షట్ డౌన్ అయితే చేయలేము. దీంట్లో న్యూట్రల్ అలాగే ప్లస్ వైర్స్ కనెక్ట్ అవ్వకుండా మనం తర్వాత అయితే సర్దుబాటు చేయాలి. విండోస్ అవ్వే వరకు దాన్ని ఓపెన్లో అయితే ఉంచాను. తర్వాత మనం దీంట్లో డిఫాల్ట్గా వచ్చిన కీస్ని అయితే యథావిధిగా బిల్డ్ అయితే చేసి బిగించాలండి. సో దీనికోసం నాకు ఎక్కువ టైం అయితే పెట్టింది. సాధారణంగా క్రోమ్ ఓఎస్ని ఫర్మ్వేర్ అప్డేట్ చేయాలంటే 1 డే అయితే సరిపోతుంది. సో నాకు స్విచ్ కంప్లైంట్ వెతకడం కోసం టైం అయితే ఎక్కువ తీసుకుంది. ఎప్పుడైనా మీ క్రోమ్ బుక్ సెకండ్స్లో కొనుగోలు చేస్తే ఇక్కడ ఎస్కేప్, రీప్రెస్, పవర్ బటన్ ఈ 3 బటన్స్ మెయిన్గా పనిచేసేలా చూసుకోండి. మిగతా కీస్ పని చేయకపోయినా పర్లేదు, మీరు ఆల్టర్నేటివ్ కీబోర్డ్ కానీ ఏదైనా యూజ్ చేసి వాడుకోవచ్చు. సో ఈ 3 పని చేయకపోతే మాత్రం మీరు ఓఎస్ అయితే అప్డేట్ అయితే చేయలేరు, అది మాత్రం గుర్తుంచుకోండి. ప్రస్తుతం మనకు 3 కాలమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మనకు పీసీ అనేది అప్పుడప్పుడు రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే రీస్టార్ట్ అవుతుంది. ర్యాపిడ్ బొమ్మ వచ్చింది అంటే యూఎఫ్ఐ మోడ్లో అయితే ఉన్నట్టు. మనకు స్టార్టింగ్ ఈ ర్యాపిడ్ బొమ్మ అయితే వస్తుందండి. నేను యూఎస్బి మౌస్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక అడాప్టర్ అండి, ఇది యూఎస్బి అడాప్టర్ అయితే దీన్ని కనెక్ట్ చేసి ఈ మౌస్తో అయితే మనం ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం దీంట్లో ఉన్న ట్రాక్ ప్యాడ్లో ఉన్న ఈ ట్రాక్ ప్యాడ్ అయితే పనిచేయదండి. విండోస్ పూర్తిగా ఇన్స్టాలేషన్ అయిన తర్వాత డ్రైవర్స్ అయితే అప్డేట్ చేయవలసి ఉంటుంది. కొన్ని అయితే విండోస్లో డ్రైవర్స్ అయితే దొరుకుతాయి, కొన్ని అయితే దొరకవండి. సో ఇక్కడ మనకు ట్రాక్ ప్యాడ్ పనిచేయదు కనుక ఈ మౌస్ని అయితే తప్పనిసరిగా యూజ్ చేయాలి. కీబోర్డ్ అయితే పనిచేస్తుంది, ట్రాక్ ప్యాడ్ అయితే పనిచేయదు. లెట్స్ స్టార్ట్ విత్ రీజన్ అని అడిగింది. ఇక్కడ ఆల్రెడీ ఇండియా అని సెలెక్ట్ అయిపోయింది. ఎస్పై క్లిక్ చేయండి. అలాగే కీబోర్డ్ లేఅవుట్స్ ఇంగ్లీష్ ఇండియా ఎస్. అలాగే మీకు యాడ్ సెకండ్ కీబోర్డ్ లేఅవుట్ అంటే మీకు డిస్ప్లే మీద కీబోర్డ్ కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. మీ కీబోర్డ్లో ఏదైనా కీస్ పని చేయట్లేనప్పుడు ఇది యూజ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడున్న ఈ క్రోమ్ బుక్లో పవర్ బటన్ అయితే పని చేయట్లేదు, మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నాకైతే కీబోర్డ్ అయితే అవసరం లేదు. సో నేను స్కిప్ అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ వైఫై కనెక్ట్ చేయమని అడుగుతుంది, స్కిప్. వైఫై కనెక్ట్ చేసినట్లయితే అప్డేట్ అయిపోతుందండి. సో ఇక్కడ నేను నోపై కొడుతున్నాను. అప్డేట్ మీరు తర్వాత చేసుకోండి. మనకు ఓఎస్ వేసే టైంలో 2-3 టైమ్స్ అయితే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. ఇక్కడ మరలా ఇంటర్నెట్ అడిగింది, స్కిప్. నా ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, మీ పీసీకి పేరు పెట్టుకోండి. SR 714. సో నేను ఈ పేరు అయితే పెట్టుకున్నాను, మీకు నచ్చిన పేరు అయితే పెట్టుకోవచ్చు. అలాగే పాస్వర్డ్ కావాలనుకుంటే పాస్వర్డ్ పెట్టుకోండి. నేను నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను, నాకు పాస్వర్డ్ అయితే వద్దు. ఇక్కడ మరలా నో కొట్టండి. అలాగే ఇక్కడ మీకు ఆన్లైన్ స్పీచ్ రికగ్నైజేషన్, అలాగే ఫైండ్ మై డివైస్, మీ క్రోమ్ బుక్ అంటే ఇప్పుడు క్రోమ్ బుక్ కాదు, ఇది ల్యాప్టాప్. ఎక్కడైనా ఎవరైనా దొంగతనం జరిగితే మీకు ఫైండ్ మై డివైస్ ద్వారా ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే లొకేషన్ ఈ 2 ఆన్ చేసుకోండి. ఎక్కడైనా థెఫ్ట్ జరిగినప్పుడు మీకు యూజ్ అవుతుంది. నాకు ఇవన్నీ కూడా అవసరం లేదండి. సో దానికోసం నేను డిజేబుల్ చేస్తున్నాను. ఇక్కడ యాక్సెప్ట్ పై క్లిక్ చేయండి. సో ఫైనల్గా మన విండోస్ సంబంధించిన క్రోమ్ బుక్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, మీకు ఇంకా మోడల్ నెంబర్ మరలా చూపిస్తున్నాను. SR క్రోమ్ బుక్ 714. ఓకే, ఇది దీని యొక్క మోడల్. అలాగే దీని యొక్క డిస్ప్లే ఇక్కడ మనకు ఫుల్ హెచ్డి అని ఉంటుంది. ఫుల్ హెచ్డి ఆల్మోస్ట్ దేర్. సో మనం విండోస్ 10 అయితే ఓపెన్ అయిపోయిందండి. సో యాసర్కి సంబంధించిన లోగో అయితే చూడండి, యాసర్ 180p రెజల్యూషన్ ఉన్న స్క్రీను, అలాగే టచ్ ప్యాడ్, అలాగే దీని యొక్క మోడల్ నెంబర్ చూసినట్లయితే SR క్రోమ్ బుక్ 714. దీంట్లో మనకు మెటల్ కేస్ అయితే ఉంది. సో ఈ కేస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది, ఫింగర్ ప్రింట్. అలాగే ఫుల్ హెచ్డి డిస్ప్లే. అలాగే మనకి ఇక్కడ 12 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అలాగే టచ్ ప్యాడ్. సో టచ్ ప్యాడ్ ప్రజెంట్ మనకు టచ్ డ్రైవర్స్ అయితే లేవండి. సో దానికోసం మనకు టచ్ ప్యాడ్ ఎంత గెలికినా మనకైతే పనిచేయదు.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఆడియో డ్రైవర్స్ అలాగే గ్రాఫిక్ డ్రైవర్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వీడియో అయితే చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.